రైట్ ఇక ఢిల్లీ రాజధానిలో ఏదైతే పేలుడు ఘటన సంభవించిందో దానికి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే ఎన్ఎస్జీ టీం కూడా అక్కడికి చేరుకుని దీనిపై అయితే విచారణ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, అమిత్ షా కూడా ఈ బ్లాస్ట్ లో ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనలో అయితే ఇప్పటికే ఒకరు అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి నుంచి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తూ ఉన్నారు. పేలుడు ఘటనపై అయితే ఇటు ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే అసలు బ్లాస్ట్ ఏ విధంగా జరిగింది, ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేస్తూ ఉన్నారు అధికారులు. మరొక వైపు అక్కడ ఒక బుల్లెట్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలోనే అక్కడ బుల్లెట్ ఏ విధంగా వచ్చింది అంటే ముందుగానే ఇటు టెర్రరిస్టులే ఈ ఉగ్ర కుట్ర కోణం బయట పెట్టేందుకు ఈ బాంబ్ బ్లాస్ట్ కి ప్రయత్నించారా అనే కోణంలో కూడా ఇటు అధికారులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఒక్కసారిగా చెల్లా చెదురుగా పడిపోయిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అసలు ఏం జరిగింది అని తేల్చుకునే లోపే కొంతమంది మరణించడం కూడా మనం చూసాము. ఇటు దీనికి సంబంధించి కూడా ఇప్పటికైతే ఢిల్లీలో ఒక్కసారిగా ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడంతో ఇటు హైదరాబాద్ నగర ప్రాంతానికి కూడా హై అలర్ట్ ని ప్రకటించారు. ఎందుకంటే రేపు ఇటు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక ఉన్న సందర్భంగా అధికారులు ఇప్పటికే ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కానివచ్చు, అలాగే ప్రయాణికులు కానివచ్చు, రోడ్లపై ప్రయాణించే అనుమానంగా ఉన్న వ్యక్తులను కూడా వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అనుమానంగా ఎవరైనా తిరిగినా వాళ్ళ వద్దని ఆపి మరి వాళ్ళని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. ఇటు రేపు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు ఢిల్లీ పేలుడు ఘటనకి సంబంధించి పేలుడు వరుసగా జరగడంతో ఇటు కార్లు ఒక్కసారిగా ఒకదాని తర్వాత ఇంకొక కారులో మంటలు జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురైపోయారు. ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడిపోయి ఎప్పుడైతే బ్లాస్ట్ జరిగిందో దాని తర్వాత వెంటనే ఇటు అక్కడ అధికారులకి సమాచారం అందింది. సో సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్నారు. అంబులెన్స్లు కూడా శరవేగంగా అక్కడికి చేరుకునే క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై అయితే ప్రస్తుతం అమిత్ షా వాళ్ళందరినీ ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలను అయితే తెలుసుకుంటూ ఉన్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, బ్లాస్ట్ జరిగిన తర్వాత ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇటు అమిత్ షా కూడా గాయపడిన వారిని పరామర్శిస్తున్నారు కాబట్టి అసలు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనుకోవచ్చు. అసలు అప్డేట్స్ ఏంటి ప్రెసెంట్ ఉన్న డీటెయిల్స్? రైట్, ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన బ్లాస్ట్కి సంబంధించి ఆ బ్లాస్ట్ జరిగిన ప్రదేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడికి వచ్చి ఆ బ్లాస్ట్ జరిగిన ప్రాంతాన్ని ఇక్కడికి వచ్చి పరిశీలించారు. ఇక్కడ ఉన్న అధికారులను అడిగి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే మరోవైపు ఎవరైతే దీంట్లో గాయపడ్డారో, ఎవరైతే మృతి చెందారో ఆ మృతదేహాలను, గాయపడిన వారిని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రజెంట్ వారందరూ కూడా చికిత్స పొందుతున్నారు. అక్కడున్న గాయపడిన వారందరినీ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు. వారితో పాటు అక్కడున్న బంధువులు, వారి బంధువులను కూడా పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి విచారణకు త్వరితగతిన విచారణ చేసి ఎవరు దాడికి పాల్పడ్డారు ఏంటి అనే దానిపై మాత్రం త్వరితగతిన వివరాలు సేకరించాలంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఉన్నత స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజెంట్ సంఘటనా స్థలంలో ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాగే ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇటు బాంబ్ డిస్పోజల్ పరికరాలతో ఈ ప్రాంతానికి వెళ్లారు. ఇంకేమైనా పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా ఏంటి అనే కోణంలో కూడా వారు ఇక్కడ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాంబు స్క్వాడ్, అలాగే డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి ఇక్కడంతా కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటు పోలీస్ కమిషనర్ కానీ, ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులను, మరోవైపు ఇతర అధికారులందరూ కూడా వివరాలను అడిగి తెలుసుకుని ఇక్కడ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడి నుంచి వెళ్లారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము, బ్లాస్ట్ గల కారణాలు ఏంటి అనేది కూడా వివరాలు సేకరించాలంటూ కూడా ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ కారులోనే అది I-20 వాహనం, ఈ వాహనం ఏదైతే కనిపిస్తుందో ఈ వాహనంలోనే బ్లాస్ట్ జరిగింది. దాంట్లో వచ్చిన వారందరూ కూడా చనిపోయారని చెప్తున్నారు. అంటే దాదాపు ఇప్పుడు వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 10 మంది చనిపోయారు, కొంతమందికి గాయాలయ్యాయి, 16 మంది ప్రజెంట్ గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం అధికారులకు, వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో
హాస్పిటల్లోనే వారందరికీ కూడా ప్రజెంట్ ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగాను మరి ముఖ్యంగా ఢిల్లీలో కూడా హైలైట్ జారీ చేశారు. ఇది రెడ్ ఫోర్ట్కు అత్యంత సమీపంలోనే ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరణ ఏదైతే చేస్తారో అక్కడికి అతి సమీపంలోనే ఈ పేలుడు అనేది సంభవించింది. మొత్తంగా ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఈ పోలీసు ఉన్నత స్థాయి అధికారులకు హోంశాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పటిష్టమైన భద్రతను కొనసాగుతుంది. అంటే రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 1 అలాగే మెట్రో ఏదైతే ఉందో మెట్రో గేట్ నెంబర్ 4 గేట్ నెంబర్ 4 వద్ద ఈ వాహనాల రద్దీ అనేది కూడా ఎక్కువగా ఇది ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది. దానిలో భాగంగా ఇక్కడ కొన్ని వాహనాలు పార్క్ చేస్తున్నాయి, మరికొన్ని వాహనాలు వస్తూ ఉన్నాయి. వస్తున్న వాహనంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ I-20 వాహనం ఏదైతే ఉందో అటు నుంచి రన్నింగ్లో ఇటువైపు వస్తుంది. ఈ వస్తున్న వాహనంలోనే ఇక్కడ ఈ రన్నింగ్లో ఉన్న వాహనం వస్తున్న వాహనంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ బాంబు అంటే ఈ బ్లాస్ట్ శబ్దం అనేది కిలోమీటర్ వరకు కూడా వినిపించింది. కొంతమంది మసీదులు ఉన్నారు, మరి కొంతమంది షాపులో వారి పనులు వారు చేసుకుంటున్న వారు దూరం నుంచి ఇక్కడికి బ్లాస్ట్ శబ్దం విన్న వెంటనే ఇక్కడికి పరుగులు తీసి ఇక్కడ కొంత సహాయక చర్యలు కూడా పాల్గొన్నారు. ఒక మృతదేహం అయితే కారు పైన పడింది, మరికొన్ని మృతదేహాలు శరీర భాగాలు కూడా తెగిపడిపోయాయి అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వెంటనే కంట్రోల్ రూమ్కి సమాచారం రావడంతో అంబులెన్స్ సిబ్బంది అందరూ కూడా సంఘటన స్థానానికి వితిన్ 10 మినిట్స్లోనే చేరుకున్నారు. ఇక్కడ నుంచి లోక్నాయక్ తిలక్ ఆసుపత్రి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ట్రాఫిక్ను కూడా క్లియర్ చేసిన నేపథ్యంలోనే తక్కువ సమయంలోనే అంబులెన్స్ సిబ్బంది అలాగే ఫైర్ సేఫ్టీ సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి వచ్చి ఫైర్ సిబ్బంది కూడా మంటలు అదుపు చేశారు. అయితే ఈ కారులో బ్లాస్ట్కి గల కారణాలు ఏంటి అనే కోణంలో ప్రజెంట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అలాగే ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ ఎన్ఎస్జీ కమాండోస్ కానీ ఇక్కడికి వచ్చి మొత్తం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎక్కడ ఇంకా మరేమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయనే కోణంలో వాటిని బాంబ్ డిస్పోజల్ బృందం కూడా ఇక్కడికి వచ్చి యాంటీ ఎన్ఎస్జీ కమాండోస్ ఆధ్వర్యంలో ఇక్కడ పేలుడు పదార్థాలు ఇంకేమైనా ఉన్నాయి కోణంలో కూడా ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎవరికి వారు FSL టీం కానీ ఇటు ఫోరెన్సిక్ నిపుణులు కానీ మరోవైపు ఇతర దర్యాప్తు బృందాలను కూడా శాంపిల్స్ని సేకరించి వీలైనంత త్వరగా దర్యాప్తు కంప్లీట్ చేసి ఈ బ్లాస్ట్ గల కారణాలు ఏంటనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ కొంత శరీర భాగాలు తెగిపడిన నేపథ్యంలో ఆ శరీర భాగాలకు సంబంధించి కానీ ఇతర మరికొన్ని శాంపిల్స్ ఆ కార్లకు సంబంధించిన కొన్ని వాహనాలకు సంబంధించి కూడా కార్లు వాహనం ఎక్కడదనే కోణంలో కూడా వారు వివరాలు సేకరిస్తున్నారు. హర్యానాకు సంబంధించిన వాహనంలో ఈ బ్లాస్ట్ సంబంధించిన హర్యానా నుంచి వస్తుంది. దానిలోనే ఈ పేలుడు పదార్థాలు ఉన్నాయనేది కూడా ప్రధానంగా ప్రత్యక్ష సాక్షులు గుర్తించారు. ఇక్కడ నుంచి ప్రత్యక్ష సాక్షులు కూడా ఆ వాహనం హర్యానా నుంచి వచ్చింది, అది I-20 వాహనంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. ఒకవైపు అనుమానిత టెర్రరిస్టులు కానీ ఆ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్న వారిని ఒక్కొక్కరిని కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకుంటుంది. దానిలో భాగంగా గుజరాత్లోను ఇటు జమ్మూ కాశ్మీర్లోను మరోవైపు ఇటు ఫరీదాబాద్లో కూడా అనేక మందిని అనుమానితులను అరెస్ట్ చేసి వారికి ఉన్న సంబంధాలు ఎక్కువగా ఇప్పుడు పట్టుబడిన వారిలో ఎక్కువగా వైద్య వృత్తికి చేపట్టిన వారే ఎక్కువగా ఉన్నారు. వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. వారు కూడా ఒక రిజిన్ అనే ఒక విష పదార్థాన్ని వైద్యులు తయారు చేస్తున్నారు. దాని ద్వారా అది అత్యంత ప్రమాదకరంగా కూడా ఇంజెక్షన్ కూడా అని చెప్తున్నారు. అది దాని ద్వారా మరణాలు అనేవి వేగంగా సంభవిస్తాయి. ఒక విష పదార్థం అనేది కూడా ఆ ఇంజెక్షన్ తయారు చేసి దాని ద్వారా కూడా ఈ దాడి చేయాలి అనేది కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే భారత్పై దాడి చేసేందుకు అనేక వ్యూహాలను ప్రజెంట్ ఏదైతే కారుకు సంబంధించిన ఆధారాలను సేకరించారు, కారు ఓనర్ను కూడా అదుపులోకి తీసుకుని ప్రజెంట్ విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అది కారు ఓనరు ఆ కారులో అది వేరే వారికి ఇవ్వడం ద్వారా అది ఆ కారు ఓనర్ను ప్రజెంట్ ఎవరికి కారు ఇచ్చారు, అది ఎవరైనా ట్రావెల్స్కి ఏమైనా ఇచ్చారా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆ కారు ఓనర్ను ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నారంటే హర్యానా రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్ కావడంతో ఆ కారు దాంట్లో ఉన్న ఆధారాలు కానీ ఆ చాసిస్ నెంబర్ను సేకరించి దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం సేకరించి ఇప్పుడు ప్రజెంట్ పోలీసుల అదుపులో అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ కారు ఓనర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరికి మీరు కారు ఇచ్చారు, ఎప్పుడు తీసుకుని వెళ్ళారు, ఈ కారు ఎన్ని రోజుల కోసం మీరు ఇచ్చారు
ఇచ్చారు, అసలు మీరు ఏం చేస్తారు, ట్రావెలింగ్ సంబంధించి ట్రావెల్స్ ఉందా, లేకపోతే కారు ఎందుకు వాళ్ళకి ఇచ్చారనే వివిధ కోణాల్లో కూడా ఎన్ఐఏ అధికారులు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీము ఈ కారు ఓనర్ను I-20 వాహనం ఏదైతే కనిపిస్తుందో, ఈ వాహనం బ్లాస్ట్ ఏదైతే జరిగిందో, ఈ బ్లాస్ట్కి సంబంధించిన వాహనం ఏదైతే కనిపిస్తుందో, ఈ వాహనంలో బ్లాస్ట్ జరిగింది కాబట్టి దీనిలో ఎంతమంది ప్రయాణించారు, ఎంతమంది చనిపోయారు అనేది కూడా తెలుసు. కానీ కారు మాత్రం కంప్లీట్గా అద్దాలు కంప్లీట్గా ధ్వంసమయ్యాయి, లోపల ఉన్న సీట్లన్నీ కూడా కంప్లీట్గా కాలిపోయి, ఆ పక్కన ఉన్న మరో వాహనం కూడా ఈ గూడ్స్ వాహనం కూడా ఇక్కడ ఉంది, దాని కూడా ముందు భాగం డ్యామేజ్ అయింది. ఇక్కడ మనం చూస్తున్న NSG కమాండర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డు మొత్తం సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం బాంబు సంబంధించిన పేలుడు పదార్థాలు ఇంకేమైనా ఉన్నాయో కోణంలో ఇక్కడ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ బాంబు డిస్పోజల్ టీం కూడా ఇక్కడ చేరుకుంది. మొత్తంగా చూసుకుంటే దీంట్లో కొంతమంది అనుమానితులను ప్రవర్తిస్తున్నారు, కారు ఓనర్ను కూడా ప్రవర్తిస్తున్నారు. మరోవైపు బ్యాటరీ వాహనాలు ఏవైతున్నాయి, బ్యాటరీ వాహనాలు నడిపే కొంతమందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి LNJP అంటే లోక్నాయక్ జయప్రకాష్ తిలక్ హాస్పిటల్ ఏదైతుందో హాస్పిటల్కి తరలించి ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎవరికి వారే ఎవరి పనులు వారు నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ NSG కమాండోస్ ఇక్కడ, మరోవైపు అక్కడ ఆరెంజ్ రెడ్ కలర్ జాకెట్స్లో ఇక్కడ వీరిని చూస్తే వీరు శాంపిల్స్ సేకరిస్తున్నారు. మరోవైపు డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ తనిఖీలు నిర్వహిస్తుంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ గల కారణాలు, బ్లాస్ట్ ఏ విధంగా జరిగింది అనే విషయాలు వివిధ కోణాల్లో కూడా ప్రధానంగా తనిఖీలు కొనసాగించి మొత్తం అంతా కూడా వారందరి నుంచి కూడా వివరాలు సేకరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడ FSL టీం బృందం చూస్తున్నాం, వారందరూ గ్లౌజ్ చేసుకుని వారందరూ కూడా అక్కడ ఆధారాలను సేకరించి తనిఖీలు చేసి కవర్లో వేసుకుని వారందరూ కూడా ల్యాబ్కు తరలిస్తున్నారు. ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇది ఏదైతే కూడా బాంబ్ డిస్పోజల్ టీం అనమాట, ఇదంతా కూడా బాంబ్ డిస్పోజల్ టీం. వారంతా కూడా ఇక్కడ నుంచి బాంబ్ డిస్పోజల్ టీము ఇక్కడ ఇదంతా కూడా పరికరాలను సిద్ధం చేస్తున్నారు. ఈ పరికరాలను సిద్ధం చేయడం ద్వారా ఎక్కడెక్కడ బాంబులు ఉన్నాయి ఏంటి అనేది గుర్తించే విధంగా కూడా వారు ఇక్కడ తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ డాగ్ స్క్వాడ్ బాంబు తనిఖీలు చేపట్టేందుకు కూడా ఇక్కడ NSG కమాండర్స్ డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడికి వచ్చింది, తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏమైనా ఆధారాలు దొరుకుతాయా ఏంటి అనేది కూడా వివిధ కోణాల్లోనైతే వివిధ బృందాలు FSL, NIA, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, మరోవైపు ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్, CRPF బలగాలు, మొత్తం ఢిల్లీ పోలీసులు భారీగా ఇక్కడ మోహరించారు. ఇక్కడ మళ్ళా ఎటువంటి ఘటనలు పునరావృతకుండా ఉండే విధంగా కూడా ప్రత్యక్షమైన చర్యలు చేపట్టాలంటూ కూడా దీన్ని వీలైనంత త్వరగా విచారణ చేపట్టి అసలు విషయాలు బయటకు తీయాలనేది కూడా, ఏం జరిగింది అనేది కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి దర్యాప్తును వేగవంతం చేయాలంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇతర నేతలందరూ కూడా ఈ బ్లాస్ట్ను ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ కూడా వారు ప్రార్థిస్తున్నట్లు కూడా మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వం అనేది కూడా వారందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఇక్కడ తెలుగు సంబంధించిన పోలీస్ కమిషనర్ కూడా మనకి చూస్తున్నాం, తెలుగు ఆఫీసర్ ఇక్కడ కమిషనర్ ఇక్కడ చూస్తున్నాం, పోలీసు ఉన్నత స్థాయి అధికారి, మరికొంతమంది అధికారులు కూడా ఇక్కడ మనం చూస్తున్న ఈ లేడీ పోలీసు ఉన్నతాధికారి, తెలుగు పోలీసు అధికారి, ఇక్కడ కమిషనర్, లోకల్ కమిషనర్, మరికొంతమంది ఇక్కడ పోలీసు ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు. ఇక్కడ NSG కమాండ్స్ అంటే బాంబ్ డిస్పోజల్ ఏదైతే ఇది చూస్తున్నామో దీన్ని ఇది బాంబు తనిఖీలకు సంబంధించి, బాంబు డిస్పోజల్కి సంబంధించిన ఏమైనా బాంబులు ఉన్నాయా ఏంటనే కోణంలో తనిఖీలు చేసే విధంగా కూడా ఇక్కడ వీళ్ళు ఒక పరికరాన్ని కూడా తయారు చేస్తారు. ఇక్కడ దీని ద్వారా ఇక్కడ బాంబు తనిఖీలకు సంబంధించి కూడా చెకింగ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న NSG కమాండోస్ ఇక్కడ ఈ పరికరాలు బాంబు తనిఖీలకు సంబంధించి కూడా బాంబు ఉందా లేదా అనేది గుర్తించేందుకు కూడా కొన్ని ఆధునిక పరికరాలు కూడా NSG కమాండ్స్ ఇక్కడ తీసుకుని వెళ్ళారు. మొత్తం ఇక్కడ అన్ని ఆధారాలను క్షుణ్ణంగా కొంచెం ఆధారాలు అంటే బాంబ్ బ్లాస్ట్ జరిగి ఉంటే కనుక దానికి సంబంధించిన ఆ బాంబుల్లో వాడిన కొన్ని సువ్వులు కానీ ఇతర మండుగుండు సామగ్రికి సంబంధించి సూదులు కానీ అనేకమైన పదార్థాలు అనేవి కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి అటువంటి వాటిని కూడా గుర్తించే విధంగా కూడా మెటల్ డిటెక్టర్స్ని కానీ ఇక్కడ బాంబు స్క్వాడ్కి సంబంధించిన అనేక ఆధునిక పరికరాలను వినియోగించి ఆ పరిసర ప్రాంతాల్లో బాంబు దాడి జరిగిందా లేదా, అసలు ఎటువంటి పరికరాలను ఇక్కడ పేలుడు పదార్థాలను వినియోగించారు అనే కోణంలో కూడా వివిధ కోణాల్లో కూడా ఇక్కడ NSG కమాండోస్ తనిఖీలు నిర్వహించేందుకు, వాటన్నింటిని కూడా పరిశీలించేందుకు, పరీక్షించేందుకు కూడా వారు ఆధునిక యంత్రాలను కూడా తీసుకుని వచ్చారు. మరోవైపు ఒకవైపు NSG కమాండోస్, మరోవైపు ఇక్కడ FSL, NIA, ATS, ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్, CRPF బలగాలన్నీ కూడా ఇక్కడ మోహరించి ఉన్నాయి. మొత్తం అసలు బ్లాస్ట్ ఏ విధంగా జరిగింది అనేది కూడా తెలుసుకోవాలనే విషయంలో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. మనం చూస్తున్నాం ఈ కారే I-20 క్లియర్గా మనం కనిపిస్తోంది. పోలీసులు
మొత్తం కంప్లీట్గా కనిపిస్తున్న ముందు భాగం అంతా కూడా కంప్లీట్గా దెబ్బతింది. అయితే ఈ కారుకి సంబంధించి నెంబర్ ప్లేట్ మరొక చాసిస్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఆధారంగా ఓనర్ పేరు అనేది వస్తుంది కాబట్టి దాని ద్వారా గుర్తించి ఓనర్ను ప్రెజెంట్ అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మనం చూస్తున్నాం తెలుగు ఆఫీసర్, కమిషనర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, లోకల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో తను ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. లోపల ఈ సీటు భాగాలు, స్టీరింగ్, ఈ సీటు భాగాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఇది కూడా కంప్లీట్గా లోపల భాగాలన్నీ కూడా కాలిపోయాయి. ఈ బ్లాస్ట్ జరిగిన క్రమంలో ఒక మృతదేహం కారుపై పడినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. మరికొన్ని మృతదేహాలు శరీర సగభాగాలు తెగిపడ్డాయంటూ కూడా మరికొంతమంది సాక్షులు చెప్తూ ఉన్నారు. ఆ బ్లాస్ట్ జరిగిన సమయంలో ప్రత్యక్షంగా చూసిన సాక్షులు దాంట్లో కొన్ని పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయనేది మరికొంతమంది చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇది బ్లాస్ట్ జరిగిందా, ఆత్మాహుతి దాడా, ఏదైనా కుట్రకోణం దాగి ఉందా, ఏదైనా సిలిండర్ పేలిందా, అసలు ఏం దేని ద్వారా ఈ బ్లాస్ట్ జరిగింది అనేది కూడా కొన్ని ఊహాగానాలు, కొన్ని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కానీ సిలిండర్ అయితే ఇంత భారీ మొత్తంలో శబ్దం రాదు, ఎంత ప్రాణ నష్టం కానీ ఈ విధంగా నష్టం అనేది జరగదు అనేది కూడా ప్రధానంగా అందరూ చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఈ కారణం ఏదైనా కానీ బ్లాస్ట్ జరిగిందా లేకపోతే ఏం జరిగిందా వివిధ కోణాల దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దీన్ని వేగవంతంగా దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలికి తీయాలనేది కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారు. దానిలో భాగంగానే అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు ఇక్కడ నిమగ్నమై ఉన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన నిమగ్నమై ఉన్నారు. అధికారులందరూ కూడా దగ్గరుండి అన్ని కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ బాంబ్ స్క్వాడ్కి సంబంధించి వారు ఆధునిక పరికరాలను వినియోగించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఎన్ఎస్జీ నేషనల్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఒకవైపు తనిఖీలు చేస్తుంది, మరోవైపు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇటు ఎఫ్ఎస్ఎల్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇతర మరికొంతమంది విభాగాలు కూడా ఇక్కడ అందరూ కూడా తనిఖీలు నిర్వహించి అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించి తుది నివేదికను ప్రభుత్వానికి అందించేందుకు వారందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ బ్లాస్ట్లో ఇప్పుడు చాలా వరకు కొంతమంది గాయాలపాయారు కాబట్టి వారందరికీ మెరుగైన వైద్యం అందించాలనేది వారు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే ఎన్ఎస్జీ కమాండోస్ ఏదైతే మెటల్ డిటెక్టర్కి సంబంధించి కానీ ఇటు బాంబు స్క్వాడ్, బాంబు తనిఖీలకు సంబంధించిన పరికరాలకు సంబంధించి కూడా ఇక్కడికి తీసుకుని వచ్చారు. వారు దాని ద్వారా అక్కడ ఆధునిక పరికరాలను వినియోగించి పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా వారు తనిఖీలు చేసేందుకు వారికి సంబంధించిన పరికరాలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు ఎఫ్ఎస్ఎల్ బృందం అక్కడ కొంచెం చిన్న ఆధారాలు దొరికిన, ఒకవైపు డెడ్ బాడీకి సంబంధించిన అంటే ఇటు వ్యక్తులకు సంబంధించిన ప్రశ్న అంటే శివ ఇప్పుడు ఘటనా స్థలానికి అయితే ఇటు ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు. అంటే ఆ ప్రాంతంలో అంటే ఘటనా స్థలి అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలో ఏమైనా క్లూ ఏమైనా దొరికిందనుకోవచ్చా? ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ జరిగి సంబంధించిన దానికి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయి అంటే ఎల్ఈడి అలాంటివి ఏమైనా దొరికాయా? ప్రెసెంట్ అక్కడ ఇంకా ఎన్ఐఏ అధికారులు వాటికి సంబంధించే దొరికే ప్రయత్నంలో చేపడుతున్నారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? देखिए वहां पर जांच लगातार जारी है। रात भर इस तरह की तफ्तीश यहां पर चलती रही। ఒక ఆధారాన్ని అయితే గుర్తించారు. ముందుగా ఒక కారు ఎవరిది, ఆ I-20 ఏదైతే కారు అయితే ఉందో ఆ కారు ఎవరిది అనేది ముందుగా గుర్తించారు. దానికి సంబంధించిన యజమానిని ప్రజెంట్ ఎన్ఐఏ అధికారులు అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారిస్తున్నారు. ఈ కారును ఎవరికి ఇచ్చారు, కారు ఇక్కడికి రాకముందు ఎక్కడెక్కడ కారు ట్రావెల్ చేసింది, మీరు ఎవరికి కారు ఇచ్చారు అనే కోణంలో కూడా ప్రధానంగా ఆయన నుంచి యజమాని నుంచి, ఓనర్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దానితో పాటు మరికొన్ని ఆధారాలను కూడా ఏదైతే గాయాల పాలయ్యారో, ఎవరైతే మృతి చెందారో వారికి సంబంధించిన బాడీకి సంబంధించిన కొంత విడిభాగాలు కానీ, కొంత మృతదేహాలకు సంబంధించిన కొన్ని భాగాలను, శరీర భాగాలు కానీ తెగిపడిన నేపథ్యంలో తెగిపడిన అవయవాలను కూడా వారు ఎఫ్ఎస్ఎల్ టీము కవర్లలో వాటిని ఆనవాళ్ళను అన్ని కూడా జాగ్రత్త చేస్తున్నారు. వాటి నుంచి ల్యాబ్కు పంపించి వాటిని కూడా చెక్ చేపిస్తున్నారు ల్యాబ్లో. దాంతోపాటు ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ జరిగి ఉంటే కనుక దానిలో వివిధ పదార్థాలు, ముడి పదార్థాలు వినియోగిస్తారు కాబట్టి ఆ ముడి పదార్థాలకు సంబంధించి ఏమైనా బాంబు పేలుడుకు సంబంధించి ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయా, ఏ చిన్న ఆధారం దొరికినా కానీ వదలకుండా ఉండే విధంగా కూడా అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటు వివిధ విభాగాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్యాకింగ్ చేసిన కవర్ కూడా మనం చూస్తున్నాం. ఆ ఎఫ్ఎస్ఎల్
టీం ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ కవర్లో కూడా మొత్తం కొన్ని ఆధారాలను ఆ కవర్లో ఎఫ్ఎస్ఎల్ బృందం సేకరించింది. వాటిని ల్యాబ్కు తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ టీము అక్కడ మొత్తం ఆధారాలను సేకరిస్తూ ఉంది. మొత్తం అన్ని బృందాలు కూడా కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న దర్యాప్తు బృందాలు ఏవైతే ఉన్నాయో ఆ దర్యాప్తు బృందాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఈ కేసుకు సంబంధించిన ఆనవాళ్ళను కానీ బ్లాస్ట్కి సంబంధించిన ఆనవాళ్ళు కూడా కంప్లీట్గా సేకరిస్తూ ఉన్నారు. సేకరించి వాటిని కూడా ల్యాబ్కు పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ కారుకు సంబంధించి బ్లాస్ట్ జరిగింది. కారు వెనుక భాగంలో కూడా బ్లాస్ట్కి సంబంధించిన ఆనవాళ్ళు అవుతున్నాయి. మొత్తం కంప్లీట్గా దగ్ధమైన స్థితిలో ఇక్కడ ఖాళీ బూడిదైన స్థితిలో ఇక్కడ వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పక్కన కనిపిస్తున్నాయో నేలపైన మొత్తం ఖాళీ బూడిదైన వాటిని మనం చూస్తున్నాం. మరికొన్ని ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ టీం ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ అనేక ఆనవాళ్లను సేకరిస్తున్నారు. ఏ చిన్ని ఆధారం దొరికినా ఆధారం నుంచి ఆనవాళ్ళ నుంచి కూడా అనేక సాక్ష్యాలు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లూస్ టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం తనిఖీలు చేస్తున్నారు. ఒకవైపు క్లూస్ టీమ్స్, మరోవైపు డాగ్ స్క్వాడ్, మరోవైపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, బాంబ్ డిస్పోజల్ టీం బృందాలు, మరోవైపు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఢిల్లీ స్పెషల్ సెల్, సిఆర్పిఎఫ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇలా అనేక బృందాలు ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రాంతానికి వచ్చి తనిఖీలు చేస్తున్నారు. అనేక ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. ఇక ప్రెజెంట్ అయితే పోలీసుల అదుపులో అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం అదుపులో ఈ కారు ఓనర్ ఉన్న నేపథ్యంలో కారు ఓనర్ ఇచ్చే సమాచారమే ఇప్పుడు కీలకం కాబోతోంది. కారు ఓనర్ ఎవరు, అసలు ఆ కుటుంబ సభ్యులే కారును తీసుకుని వచ్చారా, ఇంకెవరైనా కారును తీసుకొచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు సాయంత్రం 6:52 సమయంలో చాందినీ చౌక్, రెడ్ ఫోర్ట్ అంటే ఎర్రకోటకు మధ్యలో ఉన్న సిగ్నల్ ఏదైతే ఉందో ఈ సిగ్నల్ మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు చాందినీ చౌక్, మరోవైపు రెడ్ ఫోర్ట్, రెండింటికి మధ్యలో ఈ సిగ్నల్ అనేది ఉంటుంది. ఈ సిగ్నల్కు దగ్గరలోనే ఈ బ్లాస్ట్ జరిగింది. ఒకవైపు చాందినీ చౌక్, మరోవైపు రెడ్ ఫోర్ట్కు మధ్యలో ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకు మరో ఇటువైపు రైట్ సైడ్లో చూస్తే కనుక మెట్రో గేట్ నెంబర్ 4, మెట్రో అంటే రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 1, ఈ మెట్రో గేట్ నెంబర్ 4 వద్ద ఈ ఘటన అనేది జరిగింది, బ్లాస్ట్ అనేది జరిగింది. దీనికి సంబంధించి పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇదైతే రన్నింగ్లో ఉన్న వాహనంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది. కానీ ఈ పక్కన ఉన్న వాహనాలు ఏవైతే బ్యాటరీ వాహనాలు, ఈ వాహనాలు ఇక్కడికి వచ్చే షాపింగ్కి వచ్చి ఇక్కడికి రోడ్డు క్రాస్ చేసి వాహనాలు ఎక్కేవారు ఎక్కువ మంది ఉంటారు. అటువంటి వారి కోసం ఈ సైడ్లోనే ఈ బ్యాటరీ వాహనాలు కానీ ఆటోలన్నీ కూడా ఇక్కడ ఆగి ఉంటాయి. అక్కడికి వచ్చి అందరూ ఎక్కుతూ ఉంటారు. అంటే కంప్లీట్గా ఎక్కువసేపు పార్కింగ్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు. ట్రాఫిక్ వారు ఎక్కువగా ఈ వాహనాలు నిలిపేందుకు అంగీకరించరు. దానిలో భాగంగానే ఇక్కడ వాహనాల రద్దీని తగ్గించేందుకు కూడా ఎప్పటికప్పుడు పోలీసులు అక్కడ ఉన్నవారు ఆ పార్కింగ్ క్లియర్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ సిగ్నల్ పడిందా లేదా రన్నింగ్లో ఉన్న సమయంలో ఈ బ్లాస్ట్ జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కానీ అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల ఇచ్చే సమాచారం మేరకు కానీ మరోవైపు ఇప్పుడు కారు ఓనర్ను అదుపులో తీసుకునే నేపథ్యంలో ఈ కారులో ప్రయాణించింది ఎవరు, వారి కుటుంబ సభ్యులా, ఇంకెవరైనా బంధువులా, ఫ్రెండ్సా, లేకపోతే అసలు కారు ఎవరికైనా ఇచ్చారా అనే కోణంలో వివిధ కోణాల్లో కూడా యజమానిని అయితే కారు ఓనర్ని అయితే ప్రెజెంట్ ఎన్ఐఏ బృందం విచారిస్తూ ఉన్నారు. ఇక గాయపడిన వారైతే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇటు కేసును త్వరితగతిన విచారించి రిపోర్టు నివేదికను సమర్పించాలని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటన పట్ల, ఈ బాంబ్ బ్లాస్ట్ పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కూడా కోరుతున్నారు. అయితే 10 మంది చనిపోయారు, 16 మందికి గాయాలయ్యాయి. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుజరాత్లో అరెస్ట్ చేయడం, మరొక జమ్మూ కాశ్మీర్లో, ఇటు ఫరీదాబాద్లో ముజ్మిల్ అహ్మద్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అతను అదుపులో తీసుకున్న తర్వాత అతని దగ్గర AK-47, మరోవైపు అతను ఇచ్చిన సమాచారం మేరకు ఫరీదాబాద్లో 360 కేజీల
RDX, మరోవైపు 2900 కేజీల IED సంబంధించిన ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఢిల్లీలో ఫరీదాబాద్లో ఉన్న సమయంలో ఆ మహిళా డాక్టర్ ఒక కళాశాలలో మెడికల్ కాలేజీలో డాక్టర్గా కూడా ఆవిడ చేస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ మహిళా డాక్టర్ వాహనాన్ని ఈ ముజ్మిల్ అహ్మద్ వినియోగిస్తున్నారంటూ కూడా దర్యాప్తు శాఖ అధికారులు చెప్తున్నారు, ATS పోలీసులు. దానిలో భాగంగా ఆ డాక్టర్ను కూడా, మహిళా డాక్టర్ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఇటు గుజరాత్ సంబంధించిన వారిని అరెస్ట్ చేసిన వారిలో ఒకరు హైదరాబాద్ చెందిన వ్యక్తి ఉన్నారు. ఇలా ప్రతి ప్రాంతంలో కూడా వారి యొక్క ప్రభావాన్ని విస్తరించేందుకు కూడా అంటే దాడులు చేసేందుకు అనేక మందిని వారిని మోటివేట్ చేస్తూ వివిధ కార్యక్రమాలు చేపడుతూ వారందరూ కూడా ఆకర్షిస్తూ ఉగ్రవాదం వైపు యువతను ప్రోత్సహిస్తున్నారు. దానిలో భాగంగా అనేక మంది మొన్నటి వరకు నిరుద్యోగులు మాత్రమే ఉగ్రవాదం వైపు మొగ్గు చూపేవారు, కానీ ఇప్పుడు వైట్ కాలర్ ఉగ్రవాదులు కూడా తయారయ్యారు. అంటే డాక్టర్లు కూడా ఉగ్రవాదులుగా మారి ప్రాణాలు తీస్తున్నారు. అంటే ప్రాణాలు తీసేందుకు సహాయం చేస్తున్నారు. అంటే వైద్యో నారాయణ హరి అంటారు, అంటే వైద్యుడు దేవుడితో సమానం, ప్రాణాలు కాపాడేవాడు అంటారు. కానీ ఇక్కడ ఈ ATS పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన వారిలో ఎక్కువ మంది వైద్యులే ఉన్నారు. ఇటు గుజరాత్లో అరెస్ట్ చేసిన వారు కానీ, మరోపు జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ చేసిన వ్యక్తి కూడా డాక్టరే. ఈ డాక్టర్ల ద్వారా ఒక ఇంజెక్షన్, విషపదార్థమైన ఒక ఇంజెక్షన్ తయారు చేసేందుకు ఉగ్రవాదులు పన్నాగాలు క్రియేట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే రెజిన్ అనే ఒక ఇంజెక్షన్ తయారు చేసి అదొక విష పదార్థం, దాని ద్వారా చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రసాయన పదార్థాల ద్వారా ఆ రెజిన్ అనే ఇంజెక్షన్ తయారు చేసి దాని ద్వారా కూడా దాడులు చేయాలనేది కూడా ప్రధానంగా ఒక పథకం రచించినట్టుగా కూడా తెలుస్తుంది, వ్యూహం రచించినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే డాక్టర్ల సహాయం కూడా తీసుకుంటున్నారు. ఇక ఢిల్లీలో పలు ప్రాంతాల్లో బ్లాస్ట్లకు ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే కానీ ఈ డాక్టర్లు కూడా ఎటువంటి సమాచారం లేకుండా వారు చెప్పిన సమయంలో అక్కడికి వెళ్ళాలనేది కూడా వారికి చెప్పినట్లుగా ఆ దర్యాప్తు శాఖ అధికారుల విచారణలో అరెస్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో డాక్టర్లు, వారికి దర్యాప్తు అధికారులకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఇది ఈ ఉగ్రవాదులను ఏరివేయాలి, ఉగ్రవాదులను మట్టుబెట్టాలి, ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలనేది భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నో వారిని అదుపులో తీసుకుని వారి ద్వారా వారి ఇచ్చిన సమాచారం మేరకు మరికొంతమందిని వారు వెనుకున్న వారిని కూడా అదుపులో తీసుకోవాలి, వారిని కఠినంగా శిక్షించాలని కూడా భారత ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగానే శివ, అంటే ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ ఎక్కడైతే జరిగిందో అది రద్దీగా ఉండే ప్రదేశం కాబట్టి ఇటు చుట్టుపక్కల షాప్స్ కూడా ఉంటాయి. సో వాటికి సంబంధించి ఇటు ఆస్తి నష్టానికి సంబంధించి ఏమైనా అంచనా వేశారా? దాని మీద ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? ప్రశాంత వాతావరణంలో ఆ టూరిస్టులు అక్కడ గడపడానికి వెళ్ళిన సందర్భంలో 26 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. అప్పుడే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించింది భారత ప్రభుత్వం. భారత సైన్యం త్రివిధ దళాలు చేసే దాడికి తట్టుకోలేక కాళ్ళబేరానికి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత కూడా మళ్ళా కయానికి కాలు దువ్వుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కి దాడులు చేస్తున్న నేపథ్యంలో మళ్ళా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే వారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించి ప్రజెంట్ ఎటువంటి దాడులు చేయకుండా ఆగేమని మాత్రమే ప్రపంచానికి చెప్తున్నారు తప్ప ఏదో ఒక మూల నుంచి పాకిస్తాన్ బోర్డర్లో నుంచి జమ్మూ కాశ్మీర్లోకి, భారత సరిహద్దుల్లోకి చొరబడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే కుప్వారాలో ఇటీవల చొరబాటుకు ప్రయత్నించిన నేపథ్యంలో 2 ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇలా అనేక మంది జమ్మూ కాశ్మీర్ అడవుల్లో నెక్కున్న నేపథ్యంలో వారందరినీ కూడా మట్టుబెట్టేందుకు భారత ప్రభుత్వం, భారత సైన్యం, భారత ఆర్మీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగ్రవాదాన్ని ఒకటి వేలతో పెకలిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ మొత్తం ఉగ్రవాదాన్ని రూపుమాపాలనేది భారత ప్రభుత్వం భావిస్తుంది. ఏదో ఒక విధంగా భారత్ను దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ భావిస్తుంది. దానిలో భాగంగానే అనేక విధాలుగా ఆల్రెడీ ఇక్కడ వారికి సంబంధించిన సానుభూతిదారులు, మద్దతుదారులు ఎవరైతే దేశవ్యాప్తంగా వారు నియమించుకున్నారో వారి నుంచి సమాచారం సేకరించడం, వివిధ ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తూ దానిలో భాగంగానే ఈరోజు
ఇక్కడ దాడి జరిగింది అనేది కూడా ప్రధానంగా కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ ఇది ఉగ్రదాడ, ఆత్మాహుతి దాడ, దీని దాడి వెనుక ఏ ఉగ్రవాద సంస్థ ఉంది, లష్కర్ తోయిబా ఉందా, జైషే మహమ్మద్ ఉందా, ఐఎస్ఐ ఉందా, ఇంకేమైనా ఇతర ఉగ్రవాద సంస్థలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే దీనిపై ఉన్నత స్థాయి విచారణకు కేంద్ర హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే వచ్చి సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి ఆయన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు గాయపడిన వారిని ఈ లోక్నాయక్ తిలక్ జయప్రకాష్ ఆసుపత్రిలో పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులు కూడా పరామర్శించారు. ఇక ఏదైతే మనం చూస్తున్న కారు ఏదైతుందో ఈ కారు ఓనర్ను అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారిస్తున్నారు. ఈ ఓనర్ ఇచ్చే సమాచారమే కీలకం కాబోతుంది. ఈ ఓనర్ నుంచి ఎటువంటి సమాచారం రాబడతారు, ఎటువంటి విషయాలను రాబడతారనేది కూడా చూడాల్సింది. కానీ ఈ లోపలే అక్కడున్న ఆధారాలను సేకరించి అసలు విషయాలు బయట పెట్టాలనేది కూడా ఈ దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇక్కడ ఎఫ్ఎస్ఎల్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఢిల్లీ స్పెషల్ సెల్, సిఆర్పిఎఫ్ బృందాలను కూడా ఇక్కడ మోహరించి దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ప్రసన్న. అయితే శివ, అంటే ఇప్పుడు అక్కడికి అధికారులు చేరుకొని అసలు ఏం జరిగింది అని అన్నిటినీ కూడా సేకరిస్తున్నారు కాబట్టి ఈ రాత్రికే దీనిపై ఒక క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా? రైట్, థ్యాంక్ యూ శివ. ఇటు భారీ పేలుడుతో అయితే దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పుకోవాలి. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వద్ద ఒక్కసారిగా పార్కింగ్ స్థలంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఒక్కసారిగా అక్కడున్న పర్యాటకులు అంతా కూడా చెల్లాచెదరైపోయారు. దాదాపు ఇప్పటికే కొంతమంది మరణించగా మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెడ్ లైట్ వద్ద ఆగిన కారు అందులోనే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే ఆ కారుకు సంబంధించి ఇప్పటికే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అసలు కారు ఓనర్గా ఉన్న వ్యక్తి ఎవరికైనా కారు ఇచ్చారా, లేదంటే అదే వ్యక్తి కార్ డ్రైవ్ చేస్తున్నారా అన్న కోణంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ అధికారులు అయితే దీనిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకుంటే ఈ పేలుడు సంభవించిన అనంతరం ఒక అనుమానితుడినైతే పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి కూడా సమాచారాన్ని అయితే రాబడుతూ ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 13 మంది మృతి చెందారు. అలాగే 15 మందికి పైగా తీవ్ర గాయాలు అవడంతో ఇటు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో అయితే చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనకి సంబంధించి అమిత్ షా అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తూ ఉన్నారు. ఇటు 6:52 పేలుడు సంభవించినట్లుగా కూడా తెలుస్తోంది. సో అనంతరం వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ ఫైరింగ్ అంతా కూడా ఆపివేసిన పరిస్థితి అయితే ఉంది.